పిడుగురాల పట్టణ ఆర్ఎన్బి బంగ్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పొన్నిల్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడారు. గత 4 రోజుల క్రితం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అనే వ్యక్తి మరణించిన విషయం మీద మాట్లాడారు. ఇద్దరు కూడా అదే గ్రామానికి చెందిన వ్యక్తులు, ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని, వారి మధ్య వ్యక్తిగత విషయాల కారణంగా జరిగిన గొడవలకు సంబంధించి ఒకరిపై ఒకరు ఇద్దరు కలిసి దాడి చేసుకుని గాయపడిన వ్యక్తి సాల్మన్ చికిత్స పొందుతూ మరణించిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయంగా వాడుకుంటూ కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిని చేస్తూ ప్రజల మన్నన పొందుతున్న సమయంలో ప్రభుత్వాన్నిపై చెడ్డ పేరు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. అలాగే గురుజాల నియోజకవర్గంలో శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సాల్మన్ కుటుంబాన్ని పరామర్శించే నెపంతో శవ రాజకీయాలు చేస్తున్నారని, ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని అల్లర్లు సృష్టించి వైసీపీ పార్టీ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో వందల మంది దళితుల్ని చంపి రాక్షస ఆనందం పొందిన వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇలాంటి రాజకీయాలు చేయడం మానుకోవాలని, గత 5 ఏళ్లలో గురుజాల నియోజకవర్గంలో ఎంతో మందిని ప్రాణాలు బలి తీసుకున్నారని గుర్తు చేస్తూ రాష్ట్రంలో కూడా వందల మంది దళితుల్ని చంపి ఇప్పుడు సాల్మన్ అనే వ్యక్తి ఇరువురి మధ్య వారి వ్యక్తిగత విషయంలో జరిగిన గాయపడి చనిపోతే రాజకీయం చేయడం సిగ్గుచేట అన్నారు. గత 5 ఏళ్లలో డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళని ఎంతో మందిని చంపి దళిత మహిళల్ని అత్యాచారాలు చేసి చంపుతూ డోర్ డెలివరీ చేసే ఆనవాయితీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులది ఉందన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తూ వైసీపీ పార్టీ 11 సీట్లకు పరిమితమైందని గుర్తు చేస్తూ ఇకనైనా శివ రాజకీయాలు చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తే మంచిదని హెచ్చరించారు. ఈ సమావేశంలో షేక్ బాబావలి, పిల్లి చెన్నారావు, సయ్యద్ అమీర్ అలీ, కనిగిరి శ్రీనివాసరావు, తురక వీరస్వామి, కామిశెట్టి రమేష్, మందా డేవిడ్, వర్ల రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ మాలకులానికి చెందిన ఈ విక్రమ్ అనే యువకుడిని చంపిందెవరు? పోలీసులతో ఇతనికి రప్పించిందెవరు? మీ పార్టీ వాడు కదా. అప్పుడు లేదా మీకు ప్రేమ? దళితుల మీద అప్పుడు ప్రేమ లేదే. ఇతను మానకులస్తు, ఇతనికి తెలుసు దాడి చేస్తున్నారని. పోలీసులకు చెప్పాడు, అయ్యా దాడి చేయబోతున్నారు, నా ప్రాణానికి హాని ఉందని చెప్పినా కూడా ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోకుండా అతను చచ్చేంత వరకు, చంపబడేంత వరకు కూడా వేచి ఉన్నది మీరు కాదా? ఇప్పుడు కనపడిందా దళితుల మీద ప్రేమ? ఇప్పుడు కనపడిందా దళితుల మీద ముసలి కన్నీరు కారుస్తావా? డీజీపీ అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. ఆయన పనిలో ఉన్నారు, అదర్వైజ్ ఎంగేజ్ ఇవ్వండి మన లీడర్కి, ఇంకొక నాయకుడికి ఇవ్వన్నారు. మేము ఎన్నిసార్లు, మీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిత్వంలో ఎన్నిసార్లు డీజీ అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు? నెవర్. 18 సార్లు నేను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నోసార్లు ఐ లెఫ్ట్ డెలిగేషన్. నేను డీజీని కలవడానికి వెళ్ళాను. 18 సార్లు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ డీజీపీని మొట్టికాయలు వేస్తే ఆనాడు అతని ఇంటి దగ్గర విజయవాడలో మమ్మల్ని కలిశాడు. డీజీని కలవడానికి 18 సార్లు మేము ట్రై చేశాం. ఈ ఆగడాలను చెప్పాలని ప్రయత్నం చేశాం. బ్లేటెంట్ గా నేను కలవలను టీడీపీని చెప్పాడు అప్పటి డీజీపీ. ఈ రోజు మీకు అపాయింట్మెంట్ దొరికింది, మీ బాధలని చెప్పుకున్నారు, న్యాయం చేస్తామని చెప్పాడు డీజీపీ. డీజీపీ అపాయింట్మెంట్ ఏదైనా డ్రామా ఆడతారా? మీరు చేసినప్పుడు మీరు చేసింది మేము చేస్తున్నామని చెప్పడం లేదు. నువ్వు 1 వేలు చూపిస్తే 4 వేలు నీకు చూపిస్తున్నాయి. అది అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది సరైన విధానం కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. రాజకీయంగా మీరు అంటే గంగ విరులెత్తేటట్టు ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి. యూనో గంగ విరులెత్తేటట్టుగా ఉన్నాడు మనిషి. ఒక పక్క కల్తీ లడ్డు కేసు, కల్తీ నెయ్యి పేకలకు చుట్టుకునేటువంటి వాళ్ళ నాయకులందరూ కూడా, ఒక పక్కన మద్యం కుంభకోణం, 3,500 కోట్ల రూపాయల కుంభకోణం, నాయకులందరూ పేకలకు చుట్టుకుంటుంది. మహాత్మా గాంధీ లాంటి వారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు, పటేల్ గారు లాంటి వాళ్ళు, ఆచార్య కృపలాని లాంటి వాళ్ళు, మనకు తెలిసి వావిలాల గోపాలకృష్ణయ్య గారు, టంగుటూరు ప్రకాశం గారు, ఇక్కడ బ్రహ్మానందరెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, చిన్న హైకోర్టు కామెంట్ చేస్తే రాజీనామా చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి గారు. పెద్ద పెద్ద నాయకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఇటువంటి మహానుభావులు ఉన్న ఈ రాజకీయ తెర మీద ఇటువంటి వాళ్ళు ఉండడానికి, అరాచక శక్తులు ఉండడానికి వీల్లేదు సార్. దిస్ ఇస్ ద రైట్ టైం
ఏటు విజయసాయి రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ ఓపెన్ అవ్వండి. మీకు తెలిసిన ఇతని అరాచక చరిత్ర, ఇతని అవినీతి చరిత్ర, ఇతని అసాంఘిక వ్యవహారాలను మొత్తం కూడా బయటపెట్టండి. చట్టానికి పట్టివాడినటువంటి వ్యక్తులు ఆ వేడి మీకు తగులుతుంది నాకు తెలుసు. దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పటికి కూడా నేను తెలియజేస్తున్నాను, ఇక్కడ దళితుల్లో మాలామాదిగా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మాలామాదిగలు తెలుగుదేశం పార్టీకి రెండు కళ్ళు అవి. మాలామాదిగల్ని విడతీయాలని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి రెండు కులాల గురించి బాగా ఆయనకు తెలిసినంతగా రాష్ట్రంలో ఎవరికి తెలియదు. ఈ రెండు కులాల్లో కూడా సామాజిక న్యాయం కావాలి అన్న ఉద్దేశంతో వర్గీకరణ చేసి మాదిగల్ని ఆదుకున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మీరేదో దుష్ట రాజకీయం చేయాలని ప్రయత్నం చేయకండి, మీరు ఎవరినో ఎగ్గొట్టాలని ప్రయత్నం చేయకండి. అన్నీ తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మాదిక సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ వాడిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా దళిత వర్గాల్లో ఏ వర్గానికి కూడా అన్యాయం జరగదు, న్యాయం జరుగుతుంది. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దయచేసి రండి, మనం కూర్చొని మాట్లాడదామని చెప్పి కూడా తెలియజేస్తూ దుష్ట రాజకీయాలు మానండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వారి బృందానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్?